తెలంగాణపై స్పష్టమైన వైఖరి దిశగా తెలుగుదేశం అడుగులు వేస్తోంది. ఈ అంశంపై ఆంధ్ర, రాయలసీమ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుంచి చర్చలు జరపనున్నారు. నేతల మధ్య ఏకాభిప్రాయం తెచ్చేందుకు కసరత్తు చేయనున్నారు. తెలంగాణ అంశంపై ఆంధ్ర, రాయలసీమ నేతలతో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నేటి నుంచి చర్చలు ప్రారంభించనున్నారు. తెలంగాణపై స్పష్టత ఇస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించారు. ఈ విషయంలో కేంద్రానికి మరోసారి లేఖ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారనే ప్రచారం విస్తృతంగా సాగింది. ఈ ప్రచారంతో ఆంధ్ర, రాయలసీమ నేతలు ఆయనపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. కేంద్రానికి మరోసారి లేఖ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆంధ్ర నేతలు, ఇచ్చి తీరాల్సిందేనని తెలంగాణ నేతలు పట్టుబడుతున్నారు. మరోవైపు తెలంగాణ ఏర్పాటైతే ప్రత్యేక రాయలసీమ కావాల్సిందేనంటూ సీమ నేతలు పట్టుబడుతున్నారు. ఫలితంగా ముందుగా పార్టీలోని 3 ప్రాంతాల నేతల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావాలని చంద్రబాబు నిర్ణయించారు. వారితో చర్చలు జరిపేందుకు నిర్ణయించుకున్నారు. రాష్ట్ర విభజన అంశం ఆంధ్ర, రాయలసీమ ప్రజలను బాధించే విషయమే అయినప్పటికీ తెలుగుదేశం తెలంగాణపై గతంలో తీసుకున్న నిర్ణయంపై వెనక్కిపోయే ప్రసక్తే లేదంటున్నారు ఈ పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు. గతంలోనే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటూ ప్రణబ్ కమిటీకి లేఖ పంపామని, ఇప్పుడు అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు. అయితే మరోమారు స్పష్టత ఇచ్చే అంశంలో మాత్రం లేఖ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశంపై చర్చ అవసరమన్నారు. ఇందుకోసం ఆంధ్ర, రాయలసీమ నేతలతో చంద్రబాబు సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభిస్తారని తెలిపారు. ప్రభుత్వం 42 ఎంపీలు ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్రాన్ని లెక్క చేయడం లేదు కేంద్ర ప్రభుత్వాలు. కాబట్టి సంఖ్య తగ్గిపోతే కేంద్రంలో మన రాష్ట్రం తాలూకు గౌరవం తగ్గిపోతుంది అనేటువంటి భావన ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉంది. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు చాలా సెంటిమెంట్తో మాకు ప్రత్యేక తెలంగాణ కావాలి అని పట్టుదలగా ఉన్నారు. కాబట్టి ఆ సెంటిమెంట్ని గౌరవిస్తూ గతంలో మేము ఇచ్చినటువంటి స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్ ఇవాళ వరకు మార్చుకున్నటువంటి పద్ధతి లేదు. కాబట్టి దాన్ని ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేయాలి, ఏ రకంగా క్లారిటీ ఇవ్వాలన్నటువంటిది ఉంటుంది. అది కొంతమందికి బాధ కలిగించవచ్చు. కానీ ఒక నిర్ణయం మనం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండే పరిస్థితి వస్తుంది. సుమారు వారం రోజుల పాటు ఈ సంప్రదింపుల ప్రక్రియ కొనసాగనున్నట్లు సమాచారం. 3 ప్రాంతాల నేతలతోనూ విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకోనున్నారు. అందరి అభిప్రాయాలను క్రోడీకరించి తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే తెలంగాణపై కేంద్రానికి మరోసారి లేఖ రాసేందుకే చంద్రబాబు నిర్ణయించుకున్నారని, ఈ అంశంలో ఆంధ్ర, రాయలసీమ నేతలను బుజ్జగించేందుకే ఈ చర్చల ప్రక్రియని సమాచారం.